ఫ్రెండ్స్ 900 సబ్స్క్రైబర్స్కి వెరైటీ హల్వా అండి. కద్దుకను క్యారెట్ కా హల్వా చూడాలనుకుంటున్నారా? అయితే మొత్తం వీడియో వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఎంతో ఎమ్మి టేస్టీగా ఉండే కద్దు క్యారెట్ కా హల్వా ఎలా చేయాలో దీని ప్రాసెస్ మొత్తం చూద్దాం. అయితే వీడియో ఫుల్ చూడండి. చాలా టేస్టీగా హెల్దీ స్వీట్ అండి. ఈ స్వీట్ చూడాలనుకుంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ అయితే నాకు 900 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. నాకు చాలా సంతోషంగా ఉందండి. నాకు ఇంతగా ఆదరించారండి మీరు. నా వ్యూవర్స్కి, నా సబ్స్క్రైబర్స్కి ముందుగా మినీ థ్యాంక్ యూ అండి. మీ ఆదరణ ఉంటే నేను ఇంకా మంచి వీడియోస్ అనేది పెడతానండి. ఫ్రెండ్స్, షార్ట్స్ చాలా బాగా చూస్తున్నారండి. షార్ట్సే కాదండి, వీడియోస్ కూడా బాగా చూడండి ఫ్రెండ్స్. వాచ్ అవర్స్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి. వీడియో అయితే మొత్తం స్క్రిప్ట్ చేయకుండా చూడండి. నేనైతే ఇవాళ 900 సబ్స్క్రైబర్స్కి స్పెషల్గా కద్దు క్యారెట్ కా హల్వా చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉండిద్దండి, హెల్దీ రెసిపీ. వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా మొత్తం వాచ్ చేయండి ఫ్రెండ్స్. హల్వా అయితే అదిరిపోయిద్దండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ అండి ఇది. ఈ హల్వా ఎలా చేయాలో దీని ప్రాసెస్ మొత్తం చూడాలనుకుంటున్నారా? అయితే ఫుల్ వీడియో వాచ్ చేయండి. ఈ హల్వా చేయడానికి నేను ముందైతే సొరకాయను క్యారెట్ తీసుకున్నానండి. ఈ సొరకాయ పైన తోలు తీసేసి ఇదిగోండి. ఇప్పుడు క్యారెట్ను సొరకాయ మనము తురుముకుందామండి. తురుముకుంటేనే హల్వా అనేది చాలా టేస్టీగా ఉండిద్ది. ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ చూద్దాం. ఇదిగోండి, ముందుగా నేను క్యారెట్, కద్దు రెండు తురుముకున్నాను. ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కంపల్సరీ అండి. జీడిపప్పు, కిస్మిస్, బాదం, పిస్తా ఇది చిన్న పీసెస్గా కట్ చేసుకుంటాను. హెల్దీ రెసిపీ అండి, హెల్దీ హల్వా ఇది. చూడండి, పిల్లలకి ఎంత తినని పిల్లలైనా సరే, ఎవరైనా సరే ఇట్టే ఇష్టంగా తినేస్తారు. ఈ వీడియో మొత్తం ఇదిగోండి, కద్దు క్యారెట్ కా హల్వా చేయడానికి నేనైతే 200 గ్రామ్స్ నెయ్యి వేస్తున్నానండి. ఎందుకంటే ఇది నెయ్యిలో బాగా ఫ్రై అవ్వాలి. అంటే ఎలా అంటే మనకి బాగా ఫ్రై అవ్వి పచ్చి వాసన అనేది పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. నేనైతే ముందుగా జీడిపప్పు ఫ్రై చేసి తీసేస్తాను. అది తీసేసిన తర్వాత అప్పుడు సొరకాయ అనేది వేసుకుంటాను. జీడిపప్పు కూడా స్లో మంట మీద పెట్టి బాదం, జీడిపప్పు, పిస్తా మూడు ముందుగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత అప్పుడు కిస్మిస్ వేసుకోవాలి. స్లో మంట మీదే పెట్టండి, ఎందుకంటే మనకి మంట అనేది హై ఉంటే కొద్దిగా మాడిపోతాయండి. మాడిపోతే అస్సలు బాగోవు. అందుకని డ్రై ఫ్రూట్స్ ఉంటేనే హల్వాకైనా సరే, పాయసానికైనా సరే టేస్ట్ అండి. పాయసంలో అయినా, హల్వాలో అయినా డ్రై ఫ్రూట్స్ అంటే ఎక్కువ వేసుకుంటేనే టేస్టీగా ఉంటాయి. మనం కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. మన ఫ్రై అవుతుంటే చాలా బాగుంటుందండి. ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటాయి. లేకపోతే ఇప్పుడైతే నేను కిస్మిస్ కూడా వేసేస్తున్నాను. బాదం అయితే మనం నానబెట్టుకొని అది చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నా బాగుంటుంది, ఫ్రై చేయకుండా టేస్టీగా ఉండిద్ది. ఇప్పుడు కిస్మిస్ కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇది ఒక బౌల్లో తీసేద్దాం. వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా చూడండి. చాలా టేస్టీ హల్వా, హెల్దీ హల్వా అంటాను నేను. అదిగోండి, ఇలా ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడైతే నేను ఒక గిన్నెలో ఇది తీసేస్తాను. ఫ్రై అయిపోయినాయి కదా, చూసారా? ఇదిగోండి, ఇదే నెయ్యిలో నేను ముందుగా సొరకాయ వేసాను. సొరకాయ అనేది కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం క్యారెట్ అనేది వేసుకోవాలి. సొరకాయ అనేది మనకి వంటికి మంచి చలవ చేసిద్దండి. సొరకాయ పాయసమైనా చాలా బాగుండిద్ది. ఎండాకాలంలో క్యారెట్ సొరకాయ హల్వా అయినా సూపర్గా ఉండిద్ది. మీరు ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చిద్ది. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. అంత హెల్దీ రెసిపీ అండి ఇది.
ఇది కొద్దిగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు మనం క్యారెట్ కూడా వేసేద్దాం, ఎందుకంటే మనకి క్యారెట్ కూడా బాగా కుక్ అవ్వాలి, నెయ్యిలో బాగా ఫ్రై అవ్వాలి. మనకి కొద్దిగా కుమలాలండి ఇది. చూసారా, క్యారెట్ కూడా వేసి రెండు చిన్న మంట, స్లో మంట మీద పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. ఇదిగోండి, బాగా ఫ్రై చేసుకోండి. క్యారెట్ను సొరకాయ అంటే మనకు పచ్చి వాసన పోయేదాకా ఫ్రై అవ్వాలి. ఒక 20 మినిట్స్ అయినా ఫ్రై చేసుకోవాలండి. అంత ఫ్రై చేసుకుంటేనే టేస్టీగా ఉండిద్ది హల్వా. ఎందుకంటే సొరకాయను క్యారెట్ రెండు బాగా నెయ్యిలో మగ్గేదాకా ఫ్రై చేసుకోండి. ఒక 20 మినిట్స్ అయినా స్లో మంట మీద ఫ్రై చేసుకోండి, అప్పుడే టేస్టీగా ఉండిద్ది. ఇదిగో నేను ఇప్పుడు పంచదార వేస్తున్నానండి. ఎలా అంటే 1 కప్పు సొరకాయ, 1 కప్పు క్యారెట్కి నేను హాఫ్ కప్పుకి కొద్దిగా ఎక్కువ పంచదార వేసానండి. లేకపోతే 1 కప్పు వేసుకోవాలి, ఎందుకంటే నేనైతే కలాకాన్ వేస్తున్నాను. కలాకాన్ స్వీట్గా ఉండిద్ది కదా, అందుకనే నేను హాఫ్ కప్పుకి కొద్దిగా ఎక్కువ పంచదార వేసాను. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే మనకి కలాకంలో స్వీట్ ఉండిద్ది కదా, అందుకని నేను కొద్దిగా తక్కువ వేసానండి. అంటే 2 కప్పులకి 1 కప్పు కంపల్సరీ, ఎందుకంటే నేను కలాకాన్ని వేస్తున్నాను కదా, అందుకనే కొద్దిగా తగ్గించాను పంచదార. ఇప్పుడు ఇదైతే ఒక 10 మినిట్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఎలా అంటే నెయ్యి అనేది బయటకు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి పంచదార అనేది కరిగిద్దండి. కరిగిపోయి మనకి బాగా ఫ్రై చేసుకుంటే నెయ్యి అనేది మనకి బయటకు వచ్చింది. ఆ నెయ్యి వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోండి. హెల్దీ హల్వా అండి ఇది. నేనైతే హెల్దీ హల్వా అంటాను. ముస్లిమ్స్ పెళ్ళిళ్ళలో చాలా టేస్టీగా వండుతారండి హల్వా, కద్దు క్యారెట్ కా హల్వా. మీరు ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, అంత టేస్టీగా ఉండిద్ది. ఇప్పుడైతే హల్వా మొత్తం అయిపోయిందండి. ఇప్పుడైతే నేను ప్లేట్లో సర్వ్ చేసుకుంటాను. చూసారా, డెకరేషన్ చేయాలండి ఇది. ఇదిగోండి, ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని దీనిపై నుండి మనం గార్నిష్ చేద్దాం. చూసారా, చాలా బాగుంది కదా హల్వా. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. నేను ముందుగా అయితే కలాకాన్ వేస్తున్నాను. చూసారా, ఇలా పిల్లలైతే డెకరేషన్కే చూసి టెంప్ట్ అయి తినేస్తారండి, అంత టేస్టీగా ఉండిద్ది. చూసారా, కలాకాన్ ఇలా వేసి దీనిపై నుండి మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కదా నెయ్యిలో, ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. ఎంత వేసుకుంటే డ్రై ఫ్రూట్స్ అంత టేస్టీగా ఉండిద్ది హల్వా. చూడండి ఫ్రెండ్స్, ఎంతో ఎమ్మీగా ఉండే టేస్టీగా ఉండే కద్దు క్యారెట్ కా హల్వా రెడీ అయిపోయిందండి. ఇది మీకోసమేనండి. చూడండి, మీరు కూడా మీకు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ కద్దు కా హల్వా రెడీ అయిపోయిందండి. 900 సబ్స్క్రైబర్స్కి స్పెషల్ హల్వా అండి ఇది. నా వ్యూవర్స్కి, నా సబ్స్క్రైబర్స్కి మెనీ థ్యాంక్ యూ అండి. నన్ను ఇలాగే ఆదరించండి. మీ ఆదరణ అనేది ఉంటే నేను ఇంకా మంచి వీడియోస్ అనేది మీకు చూపిస్తానండి. ఇంతే ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, అల్లా హాఫీజ్.